సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజీవయ్యకు అనుకూల వర్గంలో ఉన్న ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గ్రావెల్ మాఫియాకు లీడర్గా మారిపోయారని ఆరోపణలు వస్తున్నాయి. పెళ్లకూరు మండలం దెందులూరు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయల గ్రావెల్ను భారీ యంత్రాలతో తోడేస్తున్నారంటూ నాయుడుపేట, సూళ్లూరుపేట వైసీపీ నేతలు కళతూరు శేఖర్ రెడ్డి, కళతూరు సునీల్ రెడ్డి, వాటంటేడు నరేష్ రెడ్డి విమర్శించారు. మట్టి తోడుతున్న ప్రాంతానికి వెళ్లి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గ్రావెల్ అడ్డుకున్న శేఖర్ రెడ్డి, నరేష్ రెడ్డి, సునీల్ రెడ్డి మీద నాయుడుపేట పోలీస్ స్టేషన్లో స్థానిక దళితులతో ఫిర్యాదు చేయించారు. గ్రావెల్ను అడ్డుకున్న శేఖర్ రెడ్డి, నరేష్ రెడ్డి, సునీల్ రెడ్డి కూడా వైసీపీ వర్గానికి చెందినవారు కావడంతో పోలీసులు ఏం చేయాలో తోచక తలలు పట్టుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.